జయ శ్రీ రాధే, హరే కృష్ణ అందరికి. సో కొంచెం టెక్నాలజీ ఇష్యూ వల్ల మనకి క్లాస్ లేట్ అయింది ఈరోజు, ఫస్ట్ క్లాస్. సో మీరందరూ క్షమించాలి. సో యాక్చువల్లీ మాతాజీ కూడా టెక్నాలజీ వాడలేదు, ఫస్ట్ టైం ఆన్లైన్ లో క్లాసెస్ చెప్తున్నారు బృందావన్ ధామ్ నుండి. సో మనం డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఉన్నాం కాబట్టి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి మాకు ఫస్ట్ టైం, మీకు ఫస్ట్ టైం. సో ఈ ఒకసారి క్షమించండి. నెక్స్ట్ టైం ప్రాపర్ గా, అంటే ఈ మోర్ దాన్ 100 మెంబర్స్ వస్తారని మనకు తెలియదు కదా, అండ్ గూగుల్ మీట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో అది మాదే ప్రాబ్లమ్. సో మేము ఫిక్స్ చేసుకుంటాం నెక్స్ట్ సండే క్లాస్ కి ప్రాపర్ అన్ని టెక్నాలజీ కూడా అన్ని సార్ట్అవుట్ చేద్దాము. సో ఇప్పటికీ ఓపికతోని ఉన్న అందరూ డివోటీస్ కి, స్టూడెంట్స్ కి వెల్కమ్. సో మాతాజీ మన కృష్ణ బలరామ స్వామి భాగవత్ ధర్మ సమాజ్ బృందావన్ ధామ్ లో ఉంటారు. అక్కడ ప్రభుజీ సేవలో ఉన్నారు నియర్లీ 20-30 ఇయర్స్ నుండి. సో అండ్ మనకి ఫస్ట్ టైం ఆన్లైన్ లో మనం క్లాసెస్ రిక్వెస్ట్ చేసాం కదా, సో ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. సో క్వశ్చన్స్ అనేది మనం తర్వాత తీసుకుందాం, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా ప్రజెంట్ క్లాస్ లో. సో క్వశ్చన్స్ చాలా టైం తీసుకుంటది, మనం తర్వాత గ్రూప్ లో డిస్కస్ చేసి నెక్స్ట్ సెషన్ లో ఆన్సర్ చేద్దాము. సో ఇప్పుడు మాతాజీ మాట్లాడతారు. ముందుగా నేను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నుండి ముఖారవిందం నుండి వెలువడినటువంటి శ్రీమద్ భగవద్గీతను శ్రవణం చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇప్పుడు కొంచెం గురువు గారు ప్రార్థన చేసుకుందాం. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామ స్వామి నామినే శ్రీల ప్రభుపాద శిష్యేషు కేవలం వ్రజవాసినం వాడవ వంశావతంసం హంసం ధ్వంతాంతకం నమః. శ్రీ శ్రీ राधा गोविंद भगवान की जय हो, सदगुरुदेव भगवान की जय हो, पूज्यपाद महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो, श्री वृंदावन धाम की जय हो, श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो. जय जय श्री राधेश्वर. ఈ రోజు యొక్క భగవద్గీతని క్లాస్ వినాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ క్లాస్ 7:40 అనుకుంటే కొంచెం ప్రాబ్లం వల్ల లేట్ అయింది. ముందుగా మనం భగవద్గీతని, అంటే డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళలేము, శ్లోకాలు ఉంటాయి. అసలు ఈ భగవద్గీతను భగవానుడు ఎప్పుడు ఎలా ప్రారంభించి చెప్పారు, ఎవరి ద్వారా మనం ఆ భగవద్గీతను కానీ తెలుసుకుంటే మనకు నిజమైనటువంటి జ్ఞానము, భక్తి కలిగి మనం భగవాన్ యొక్క ఆశీర్వాదానికి అర్హులుంటాం అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు ముందు తెలుసుకుంటాం అన్నమాట. దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఎప్పుడైతే ధర్మానికి అధర్మం వృద్ధి చెంది ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తా ఉంటాను అంటున్నాను. నేను కూడా చెప్పటం ఫస్ట్ టైము, నాది మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు అర్థం చేసుకుంటారు. కొంచెం మనసు ఇటు అటు ఉంటే మాటలు ఇక్కడ అర్థం చేసుకోలేకపోతారు. అందుకని చాలా మనసు ఇక్కడ పెట్టి ఈ 20 నిమిషాలు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవాన్ చెప్తున్నారు, అధర్మం వృద్ధి చెందినప్పుడు నేను అవతరిస్తాను అని అంటున్నాను. అవతరిస్తాను అంటే ఇక్కడ భగవాను ఆయన స్వయంగా రాకుండా ఆయన అంశాలతోటి అవతరిస్తారు అని. సమయం సందర్భంలో ఏ రూపాన్ని తీసుకొనైనా కూడా అవతరించారు. అంటే భగవానుడికి ఇక్కడ ఇది ఉచ్చ నీచ భేదాలు ఏమి లేవు. ఏ శరీరం తీసుకోవాలన్నా కూర్మావతారం తీసుకున్నారు, మత్స్యావతారం తీసుకున్నారు, నరసింహావతారం తీసుకున్నారు. ఇలా భగవానుడు ఏ శరీరం తీసుకోవటానికైనా కూడా ఆయనకి ఏ భేదము లేదు. ఎప్పుడు ఆ సమయం సందర్భంలో అవసరాన్ని బట్టి ఆయన అవతారం తీసుకుంటా ఉన్నాడు అనమాట. అంటే భగవానుడికి ఒక్కొక్కసారి
అవసరం వచ్చినప్పుడు అవతారాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి భగవానుడే స్వయంగా వస్తారని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారు? ఇది కలియుగం. దీనికి ముందు జరిగినటువంటి ద్వాపర యుగంలో భగవానుడు తన గోలోక ధామంలో ఎలా ఉన్నాడో అలాగే స్వయంగా ఈ ధరాధామంపైకి వచ్చారు. భగవానుడు ప్రతిసారి కూడా స్వయంగా రావాలి అంటే భూమి మీదకి 28 యొక్క యుగాలు కలియుగాలు జరిగినప్పుడు ఒకసారి భూమి మీద వస్తారు అని చెప్తున్నారు. మిగతా టయాల్లో వారి వారి అంశ అవతారాలు తీసుకొని వస్తారు. స్వయంగా భగవానుడు వచ్చేది 28 కలియుగాలకు ఒక్కొక్కసారి తను స్వయంగా వస్తారు. అలాగే ఇప్పుడు ఈ 28 ద్వాపర యుగాలు వస్తారు. సరే, 28 ప్రతిసారి ద్వాపర యుగంలోనే అంటే 28 యుగాలు గడిచిన తర్వాత ఒక్కొక్కసారి తను స్వయంగా ఎలా అయితే గోలోక ధామంలో ఉంటారో అలా వస్తారు అని చెప్పి. ఇప్పుడు మనకి కలియుగం జరుగుతుంది. దీని ముందు పోయినటువంటి యొక్క ద్వాపర యుగం 28వ ద్వాపర యుగం అని దానిలో భగవానుడు స్వయంగా వచ్చాడు. ఆ భగవాన్ స్వయంగా ఈ ధరాధామంపైకి వచ్చినప్పుడు ఈ భూమి పైన భగవానుడు పాదం పెట్టారనమాట. అందుకని భగవానుడు ఆవిర్భవించే ముందే గోలోకం నుండి చిన్న మొక్కను పంపించారు ఈ భూమి మీదకి. అదే ఈ భూమి మీద ఉన్న శ్రీరామ బృందావన ధామం. ఈ బృందావన ధామం చాలా పవిత్రమైంది. ఇది మన తీర్థ స్థలాల్లోనిది కాదంటున్నారు. అంటే మనకి కాశీ ఉంది, రామేశ్వరం ఉంది, ఫలానా చాలా చాలా పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, దానిలోది కాదు. ఇది భగవాన్ యొక్క స్వయం ఇల్లు. బృందావన ధామం అంటే గోలోక ధామం నుంచి వచ్చినటువంటి ఈ స్థలం అని. ఈ యొక్క బృందావన ధామం 84 క్రోసులతో ఉన్న పూర్తి వ్రజమండలం. ఈ వ్రజమండలం మొత్తం కూడా ఆయన గోలోకం నుంచి పంపించినటువంటి తీసుకొచ్చినటువంటి వారు వచ్చే ముందు గోలోక ధామంలో ఉన్నటువంటి ఒక్క భూమి. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి బృందావన ధామానికి గోలోకంలో ఉన్నటువంటి బృందావన ధామానికి ఏమీ తేడా లేదు. ఇక్కడ కృష్ణయ్య గొల్ల పిల్లలతో ఆడారు, పాడారు, ఎన్నో లీలలు చేశారు. మనం గోలోకం వెళ్ళి చూడాలంటే అసలు అది అసాధ్యమైనటువంటి. అందుకని కృష్ణయ్య భక్తుల పైన చాలా దయామేంది. స్వయంగా ఇక్కడ భూలోకంలోకి వచ్చారన్నమాట. తన ధామాన్ని కూడా తీసుకొని ఆయన వచ్చే ముందు ఆయన ఒక్కరే వస్తే అలా రాధారాణిని పంపించారు, అలాగే గోవర్ధన్ గిరిని పంపించారు. అలాగే ఈ యొక్క దేవీ దేవతలందరూ ఉన్నారు కదా, వారికంతా కూడా ముందే బ్రహ్మగారి చేత ఆదేశం ఇప్పించారు. మీరంతా కూడా బడసాన్యాలు మండలిలో చుట్టుపక్కలంతా కూడా ఈ దేవి దేవతలు వచ్చారన్నమాట అప్పుడు భగవాన్ వచ్చినప్పుడు. అలా కృష్ణయ్య ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో లీలలు చేశారు. ఆ లీలల్ని 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేదని చెప్తున్నారు. అలాంటిది ఈ ద్వాపర యుగంలో ఈ కురు పాండవుల మధ్య ఈ రాచరికపు ఘర్షణ జరిగింది. అంటే పాండవులకి యొక్క కౌరవులకి ఆ రాజ్యం కోసం ఘర్షణ జరిగిన దాంట్లో ఆ ఘర్షణలో రేగిన మంటలు అధర్మపరులైనటువంటి రాజులను అందరూ కూడా సమిధలయ్యే విధంగా మహాభారత యుద్ధ రచన చేశారు భగవానుడు. అంటే ఇప్పుడు ముందు చెప్పుకున్నాం కృష్ణయ్య లీలలు చేస్తారని. ఆ లీలలు ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. అలాంటి ఇది లీల ఎలా చేశారు? ఎక్కడెక్కడో రాజులు ఉన్నారు, అధర్మపరులైనటువంటి రాజులంతా కూడా. వారందరూ ఒక్కొక్క వారి దగ్గరికి వెళ్ళి వారిని సంహరించాలి అని అంటే అది చాలా కష్టం. అందుకని భగవానుడు ఏం లీల చేశారు? ఇక్కడ వారంతా వచ్చారు. ఒక మండుతుంటే గానీ నదిని ఆ పురుగులు ఉంటాయి, అగ్నిలోకి వచ్చి పడతా ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ యొక్క కురు పాండవులకి మధ్య మహాభారత యుద్ధం లేకి ఆ దాంట్లో చేయగలిగినటువంటి ఆ మంటల్లోకి ప్రతి రాజు కూడా అధర్మపరుడైనటువంటి రాజు మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ సమిధులైపోయారనమాట. దాంట్లో ఈ మహాభారత యుద్ధ రచన ఇలా చేశారు. అంటే ఇంత ఆలోచన అనమాట ఆయన, సాధారణమైనటువంటిది కాదు అని. అలాగే సర్వమానవాళి ఉద్ధరణ కోసం మహాభారత యుద్ధం ప్రారంభంలో అర్జునుని ముందుంచుకొని ఆయనకు బోధిస్తున్నట్లుగా ఈ ప్రపంచానికి భగవద్గీతను అందించారు. దయామయుడైనటువంటి భగవానుడు తన లీలల్ని ఎప్పుడు కూడా పక్కనే ఉండి సోదరుడైన బలరాముడు గాని లేకపోతే బ్రహ్మాది దేవతలు కూడా ఎవరు కూడా అర్థం చేసుకోలేదంటున్నారు భగవానుడి యొక్క లీలని. అలాంటప్పుడు
ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, మరి ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు మరి ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళ లీలని అనే దానికి భగవానుడే ఇలా సమాధానం ఇస్తున్నారు. నా అనన్య భక్తులు మాత్రమే ఈ లీలను అర్థం చేసుకుంటారని. తన అనన్యమైనటువంటి భక్తులు మాత్రమే భగవానుడి యొక్క లీలను అర్థం చేసుకోగలుగుతారని. అలాంటి అనన్య భక్తుడై పూర్ణ శరణాగతితో జీవితాన్ని ఆ రాధాగోవిందుల సేవకే సమర్పించి ఆ కృష్ణయ్య మనకి భగవద్గీత ద్వారా మనకి ఏం తెలపాలనుకుంటున్నారు దాన్ని యథావిధిగా ఒక్క అక్షరం కూడా అటు ఇటు లేకుండా వ్రజవాసి భాష్యం ద్వారా భగవద్గీతని మనకు అందించినటువంటి నా గురుదేవులు శ్రీ పూజిపాద మహామండలేశ్వర మహంత్ శ్రీకృష్ణ బలరామ స్వామీజీ వారి పాద పద్మాలకి ఒక్కసారి మనమంతా కూడా హృదయపూర్వకంగా ప్రణామం చేద్దాం. సద్గురుదేవుడు పూజిపాద మహామండలేశ్వర మహంత్ శ్రీకృష్ణ బలరామ స్వామీజీ మహారాజ్ కి జయో, శ్రీ రాధా గోవింద భగవానికి జయో. ఇది కృష్ణయ్య ఈ యొక్క రకంగా మా గీతను చెప్పటానికి ప్రారంభించారు. ఇప్పుడు మనం వ్రజవాసి బృందావన వాసులైనటువంటి చెప్పుకున్నాను. ఇప్పుడే అనన్య భక్తులైనటువంటి వారు పూర్తి శరణాగతి తోటి పూర్తి జీవితాన్ని ఆ రాధాగోవిందుల సేవకు అంకితం చేసినటువంటి వారు. అలాంటి అనన్య భక్తులే కృష్ణయ్య లీలను అర్థం చేసుకొని ఆ భగవద్గీతలు ఏం చెప్తున్నారో మనకి అదే యథాతథంగా అందించినటువంటి గురుదేవుడు రాసినటువంటి భగవద్గీతలకు ఇప్పుడు మనం వెళ్దాం. గురువు గారు ఫస్ట్ ముందు మాట రాశారు. 5000 సంవత్సరాల నుండి చాలా మంది, అంటే ఇప్పుడు మనకి ద్వాపర అంతంలో భగవద్గీతను బోధించారు కదా భగవానుడు. ఇప్పటికి 5000 సంవత్సరాలు అయిపోయిందని ఈ 5000 సంవత్సరాల నుండి కూడా భగవద్గీతని చదువుతున్నారు చాలా మంది. చాలా రకాలైనటువంటి భాష్యాలు కూడా రాశారు. కానీ భగవానుడు భగవద్గీత శ్లోకాల ద్వారా మన నుండి ఏం కోరుతున్నారు, వారు మనం ఎలా నడవాలి అని కోరుకుంటున్నారు, అది ఇప్పటికీ ఎవరికి తెలియలేదని చెప్తున్నారు. నిజం చెప్పాలండి, ఎలా అది కానీ తెలిసినట్లయితే దాని ప్రకారంగా ఇప్పుడు దాకా చదివినటువంటి వారంతా కూడా నడిచేవారు. భగవానుడు ఎలా నడవాలనుకుంటున్నారో అలా నడిచేటటువంటి వారు. అలా నడిచినట్లయితే చాలా మంది ఇప్పుడు పూర్తిగా భక్తులయ్యారు వారు. అంటే ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉంది. భగవద్గీత లేకుండా అది తెలియకుండా ఎవరికి లేదు. కానీ దాన్ని మనం చదివి వదిలిపెడుతున్నాం కానీ అక్కడ ఏం చెప్పారో భగవాన్ దాన్ని ఎలా మన జీవనంలో పాలన చేయాలని చేయటం లేదనమాట. తీసుకున్నాం, చదివేసుకున్నాం, తర్వాత పూజా గదిలోనే ఎక్కడైనా సరి పెట్టి వదిలిపెట్టేశాం. అప్పుడు మనం ఆ భగవద్గీత అక్కడే ఉంది, మనం ఇక్కడే ఉంటున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని ప్రకారంగా నడిచినట్లయితే మనం ఇప్పుడు జీవన్ముక్తులు అయ్యేవారిని. ఈ యొక్క సృష్టిలో చాలా మంది చదివారు భగవద్గీతను, వారంతా కూడా భక్తులైపోయేవారని చెప్తున్నారు. అలా భక్తులైనప్పుడు ఎప్పుడో కాదు రామరాజ్యం, ఈ కలియుగంలో కూడా రామరాజ్యం లాగా ఉండేదని. అంటే కలియుగంలో రామరాజ్యం ఉండాలి అని అనుకుంటే భగవద్గీతను మనం సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితంలో కానీ పాలన చేస్తే తప్పకుండా మనము రామరాజ్యంలో ఉన్నట్టే. దానికి ఇంకా భగవానుడు ఇలా చెప్తున్నాను, భగవానుడికి భగవానుడి మాటకి భేదం లేదు, మనకి మన శరీరానికి మన ఆత్మకి భేదము. కానీ భగవానుడి యొక్క మాటకు కానీ భగవానుడికి కానీ దేనికి కూడా భేదం లేదు. అందుకని భగవానుడు చెప్పింది కాబట్టి ప్రతి మాట కూడా దాన్ని అనుసరిస్తే మన ఆత్మ ప్రక్షాళనమైంది అని. మల నిర్మోచతి వైపుంసాం జలే స్నానం దినే దినే సత్కృద్గీతాంబసి స్నానం సంసారములనమని. ఎలాగైతే ప్రతిరోజు జలంతో స్నానం చేస్తే శరీర మలనం తొలగిపోతుందో అలాగే నిత్యం భగవద్గీతని సరి అయిన పద్ధతిలో చదువుతాం, దాన్ని మన జీవనంలో ఆచరణ చేయటం చేస్తే తప్పకుండా భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అర్థమవుతుందా నా యొక్క మాటలు? అర్థమవుతుంది మాతాజీ, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మల నిర్మోచతి వైపుంసాం జలే స్నానం దినే చెప్పారు. దాని కింద చెప్పారు సత్కృద్గీతాంబసి స్నానం. ఇక్కడ భగవానుడు మళ్ళీ దానికి అర్థం చెప్తున్నారు. సత్కృత్ అంటే ఏంటి?
రోజు భగవద్గీతని చదువుకొని దాని జీవితంలో ఆచరణ చేస్తే భవబంధాలు తొలగిపోతాయని చెప్పారు కదా. కానీ సకృత్ అనే పదం వాడారంటే అది చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు. భగవద్గీతను ఎవరి దగ్గర వినాలి అంటే, దాని సరైనటువంటి జ్ఞానం తెలుసుకోవాలి అంటే గురు శిష్య పరంపర నుండి వచ్చిన ఒక వైష్ణవ గురువు నుండే నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని ఆచరించాలి. దీంట్లో మెయిన్ ఇది పాయింట్. సకృత్ అంటే ఒక వైష్ణవ గురు పరంపరలో వచ్చినటువంటి గురువు గారి దగ్గర నుంచి మనం దాన్ని విని ఆచరించినట్లయితే దాని పూర్తి ఫలితాన్ని తీసుకుంటాం. అలాగే కలియుగంలో పలు రకాలైనటువంటి మతాంతరాలు ఉన్నాయి. కానీ ఎవరు మతం ప్రతి వారు నా మతం గొప్పదని చెప్తున్నాం. చాలా మంది భగవద్గీతలు రాశారు, నాకే గొప్పదని చెప్తున్నారు. ఇప్పుడు ఏ గురువు నమ్మాలి, మనం ఏం చేయాలి? అందుకని దానికి వ్యాస మహర్షి 4 వైష్ణవ సంప్రదాయాలను ఇచ్చారన్నమాట ఈ భూమి మీద. ఈ 4 సంప్రదాయాల్లో ఒక సంప్రదాయం అయినా సరే మనం ఎన్నుకొని ఆ గురు పరంపరలు నడిచినట్లయితేనే మనం సరైనటువంటి జ్ఞానాన్ని మోక్షాన్ని పొందటానికి అర్హులు అవుతామని. సంప్రదాయ విహీనాయ ధర్మ అస్తి నిష్ఫల మత అతర్కలో భవిష్యంతి 4 సంప్రదాయ రామానుజ శ్రీ చక్రే నింబాదిత్య చతుస్తన శ్రీ విష్ణుస్వామిన రుద్రో మధ్వాచార్య చతుర్మత. అంటే వ్యాసులు వారు చెప్పినటువంటి 4 సంప్రదాయాలు ఇక్కడ వివరిస్తున్నారు. ఈ 4 వైష్ణవ సంప్రదాయాలు. ఏ ధార్మిక మతమైనా సరే, ఏ పూజ సేవ ఏది చేసినా కూడా అది సంప్రదాయం అంటే మన పారంపర్యం సంప్రదాయం లేకుండా చేస్తే అది నిష్ఫలం అవుతుంది. జపం చేస్తారు, మేము పూజలు చేస్తున్నాం అనుకుంటున్నారు. చాలా మంది ఎన్నెన్నో చేస్తున్నారు. అది వారి ఇష్టం వచ్చినట్టు వారి సొంతంగా ఆలోచించుకొని చేస్తున్నారు. ఇలా చేస్తే అది నిష్ఫలం అవుతుందని ఇందువల్ల భగవంతుడు కలియుగంలో ఈ 4 సంప్రదాయాలు సృష్టించారనమాట. లక్ష్మి నుండి రామానుజ సంప్రదాయం, 4 కుమారులు అంటే సనక సనాతన సనత్ కుమారులు. వీరి నుండి నింబార్క సంప్రదాయం అంటే శంకరుడు నుండి విష్ణు స్వామి సంప్రదాయం. అలాగే చతుర్ముఖ బ్రహ్మ నుండి మధ్వ సంప్రదాయం. ఈ 4 సంప్రదాయాలే భగవాన్ శ్రీకృష్ణుని ద్వారా ఆమోదించబడ్డాయి. ఇక ఈ 4 కాకుండా చాలా సంప్రదాయాలు ఉంది. రామానంది సంప్రదాయం, ఫలానా సంప్రదాయం, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉండి మేము ఒక బిందువు పెట్టుకునేవారు. ఇప్పుడు మన మధ్వగౌడి సంప్రదాయం ఈ తిలకం పైకి ఉంది. అట్లానే వేరే తిలకాలు ఉన్నాయి. 3 తిలకాలు రామానుజ సంప్రదాయం వారు. ఇలా వారి రకాలుగా ఉన్నారు. కానీ ఈ 4 మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న 4 భగవాన్ చేత ఆమోదించబడి మనం మోక్షం పొందాలంటే ఈ 4 ఒక దాంట్లో మాత్రమే వెళ్ళాలి. అలా ఈ 4 కూడా ఉత్తమమైనది తీసుకున్నారు. మరి ఈ 4 కూడా గురువు గారి పరిశోధన చేసిన తర్వాత ఇది మధ్వాచార్యుల నుంచి వచ్చినటువంటి గౌడీయ సంప్రదాయం, మధ్వగౌడ సంప్రదాయం. ఇది బ్రహ్మ నుండి వచ్చినటువంటిది. ఎందుకని దీన్ని బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటున్నారు అనమాట. ఎందుకు ఈ 4 సంప్రదాయాలు ఇది గొప్పదైందని చెప్పుకుంటున్నారు, మనం ఈ సంప్రదాయంలో ఉందామని? అలా కాదు. ఎందుకు అంటే ఈ సంప్రదాయంలో ఇప్పటికి కలియుగం వచ్చిన తర్వాతే 500 సంవత్సరాల క్రితం సాధు స్వరూపంతో శ్రీ చైతన్య మహాప్రభు పేరుతో భగవానుడే అవతరించారు. అంటే దీంట్లో భగవానుడే వచ్చారు కాబట్టి ఇంతకంటే శ్రేష్టమైంది లేదు అని. ఇప్పుడు మీరు చైతన్య మహాప్రభు వస్తే ఆయన భగవానుడిని ఎలా చెప్పొచ్చు అని ప్రశ్న రావచ్చు. ఏది నమ్మకూడదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆయన భగవానుడిని చైతన్య ప్రభులాగా వచ్చారని ఎలా అని అనుకునేదానికి ఇప్పుడు వ్యాసదేవులు వారు దీనికి 5000 సంవత్సరాల క్రితమే స్వయంగా మహాభారతంలో రాశారంటున్నారు. 5000 సంవత్సరాల క్రితమే మహాభారతంలో రాశారు వ్యాసులు వారు. ఇలా చైతన్య మహాప్రభు రూపాన్ని ధరించి వస్తారు కృష్ణయ్యే అని చెప్పి దానికి ఆయన శరీరపు రంగు ఎలా ఉంటది అనేటటువంటి దాన్ని కూడా వివరించారు మహాభారతంలోనే. సువర్ణ వర్ణ హేమాంగో వరం గచ్చంగనాంగది సన్యాస కృత్యమ శాంతో నిష్ఠాశాంతి పరాయణ. ఇది వ్యాసుడు రాసినటువంటి ఈ శ్లోకం. శ్యామవర్ణంలో ఉన్న శ్రీకృష్ణుడు అంటే భగవాన్ యొక్క రంగు ఏమనుకుంటున్నాం, శ్యామవర్ణం అనుకుంటున్నాం.
కానీ చైతన్య మహాప్రభు ఎలా వచ్చారు? కరిగించిన బంగారు రంగులో వచ్చారు అనమాట. అందుకని ఇదేంది రంగు మారింది కదా, ఆయన కాదని అనుకోవడానికి ఆయన కాదని ఈయన ముందే చెప్పారు ఇలాంటి శరీర వర్ణం కలిగి వస్తారని చెప్పి. శ్యామ వర్ణంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడే కరిగించిన బంగారు రంగును ధరించి ఈ భూమిపై అవతరిస్తారని. ఆయన మొదట గృహస్థ ధర్మాన్ని స్వీకరించారు, తర్వాత అది వదిలిపెట్టి సన్యాసి ధర్మపాలను తీసుకున్నారు. ఆయన అన్ని ప్రాణుల్ని సమాన భావంతో చూసి శాంతి మరియు సంకీర్తన ద్వారా భగవంతునితో ఎలా ఉండాలనేటటువంటి నిష్ట నేర్పారు అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. జీవేదయ నామే రుచి వైష్ణవ సేవన్ ఏసే బడేపల్లి నహి సునో సనాతన అని సనాతన గోస్వామి చెప్తున్నారు. వారి శిష్యులు అయినటువంటి చైతన్య మహాప్రభు వారి శిష్యులు సనాతన గోస్వామి. జీవేదయ నామే రుచి వైష్ణవ సేవన్, ఈ ప్రపంచంలో ఇంక ఈ మూడింటికంటే మించినది ఏది లేదని చెప్తున్నారు. సేవ ప్రతి జీవి పైన దయ కలిగి ఉండటము, నామరుచి కలిగి ఉండటం. ఆ నామరుచి అంటే భగవన్ నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవన్ నామం చేస్తూ ఉంటే లోపల నుంచి మనకి ఆ గొంతెండిపోయినట్టు లేదా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మనం ఇంకా దానిలో సాధన గ్రహించలేదు అనమాట. అది లోపల నుంచి వచ్చేటటువంటి ఆ రసం ఉంది కదా, లాలజలు, ఆ లాలజలు మధురం ఉండాలి. అప్పుడు మనం దాంట్లో నుంచి ఆ స్వాదిష్టం తీసుకుంటున్నాం అనమాట. నామ రుచి అలా పెరగాలి. తర్వాత వైష్ణవ సేవ. వైష్ణవ సేవ అంటే సద్గురువు, ఇంతకుముందు చెప్పుకున్నాం మా గురువు గారు అన్యమైనటువంటి భక్తులు, వారు అలాంటి భక్తుల యొక్క సేవ ఈ జన్మలో మనకి ఎక్కడ దొరకదని చెప్తున్నారు. అలాంటి భక్తులు దొరకటమే కష్టం ఇప్పుడు ఈ కలిలో. అలాంటిది కానీ ఎవరైనా మనకు గురువు గారు వెలిగితే వారి సేవ చేయటమే మనకు ప్రథమ కర్తవ్యం. కానీ ఏదైతే ఇంకా ఏమి లేదు, దీనికంటే మించినటువంటి సేవ మనం మోక్షం పొందాలంటే కూడా వేరే మార్గమే లేదు. అట్లా ఆ ఒక్క భావన నేర్పారు. అలాగే దీనికి ఒక్క మహాభారతంలోనే కాకుండా వాయు పురాణంలో చెప్పారు, తర్వాత వరాహ పురాణంలో కూడా ఇచ్చారు. ఇంకా వివరణలన్నీ చైతన్య మహాప్రభు తల్లి పేరేంటి, వారు ఏ గ్రామంలో జన్మిస్తారు, ఏం చేస్తారు అనేటటువంటి వివరణ అంతా కూడా అనేక పురాణాల్లో ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నా కదా 4 సాంప్రదాయాలు ఇచ్చారని చెప్పి, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు, తన ఇష్టం ప్రకారం నడవకుండా శాస్త్ర ప్రకారమే పనులు చెప్తాడు అని చెప్పి ఈ 4 ప్రకారంగా పనిచేస్తాడు. ఈ శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు దాకా శాస్త్రం అని చెప్పుకుంటున్నాము. అసలు ఈ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ శాస్త్రం భగవాన్ యొక్క నిశ్వాసం నుండి వచ్చింది అని, భగవాన్ యొక్క నిశ్వాసం నుండి వచ్చింది. దీనికి భగవాన్ ఇంకేం చెప్తున్నారు, స్వయంగా 16వ అధ్యాయంలో చెప్పారు. ఎవరు శాస్త్ర విధాన ప్రకారం పనిచేస్తారో వారికి విజయం తప్పక కలుగుతుంది. ఎవరైతే దీనికి విరుద్ధంగా నడుస్తారో వారికి సిద్ధి కలగదు, సుఖం కలగదు, మరి మరణించిన తర్వాత అధోగతి పాల్గొతారని చెప్పి. ఎప్పుడైతే మనం భగవద్గీత మీద నమ్మకం పెట్టి దీన్ని వినాలి అని అనుకొని వినడానికి కూర్చున్నామో అప్పుడు ఇది మనం రాసినటువంటిది కాదు, లేక మన గురువు గారు చెప్పేటటువంటిది కాదు, ఇది స్వయం భగవాన్ చెప్పినటువంటిది. కాబట్టి దీన్ని నమ్మి తీరాలి, ఏదే మార్గం లేదు. మనం నమ్మకపోయినా నమ్మినా అదే సత్యం. ఇది ఇప్పటికి ఎప్పుడు అంత ముందు కూడా చెప్పారు, మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం మళ్ళీ చెప్పారు భగవానుడు. ఈ 5000 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు మనం జన్మించామో, ఎన్నిసార్లు మళ్ళీ మరణించామో మనకు తెలియదు. జీవరాశుల్లో జన్మించాము కూడా, కానీ భగవద్గీత మాత్రం యథాతథంగా ఇంతకు 1000 సంవత్సరాలు ఉన్నా కూడా అదే నడిచింది. ఈ యుగం పోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ రావాల్సిందే, వేరే మార్గం లేదు. కాబట్టి అందుకని ఇది భగవాన్ చెప్తున్నారు, ఇది సత్యం. మనం చూసి వచ్చామా, తర్వాత ఏమిటనేటటువంటి వాదన చేసుకుంటే అది అక్కడ భగవాన్ దగ్గర చెల్లుతాయా, యమధర్మరాజు దగ్గర చెల్లవు. అక్కడ మన మాట వినేటటువంటి వారు, మనల్ని లెక్క చేసేటటువంటి వారు ఎవరు ఉండరు. అక్కడ వెళ్ళి నాయకులు కూర్చుంటే వారు మన చిట్టా తీసేది చూస్తారు, ఏమేమి కర్మలు చేసామని, ఎలా చేసామని దాని ప్రకారం ఇస్తారని. అలా కాదండి, మేము ఈ 4 చేస్తున్నాం, సంప్రదాయాలకు సంబంధం పెట్టలేదు, మాకు తెలియదు, అయినా మేము చాలా గురువుల గారి దగ్గరికి వెళ్ళాం, భక్తి చేసాం, భజన చేసామండి, ఏంటండి మమ్మల్ని నరకాన్ని తీసుకొచ్చారంటే వాళ్ళు వింటారు.
మరేంటో ఆయనకేమి సంబంధం లేదు అక్కడ చక్రగుప్తుడికి కానీ ఎవరికి కానీ. ఆమె ఎందుకు చేసుకోవాలి? నేను చెప్పాను కదా, నీకు మహాభారతాన్ని ఇచ్చాను, భగవద్గీతని ఇచ్చాను, భాగవతాన్ని ఇచ్చాను, గురువుని పంపించాను. ఎన్ని ఇచ్చినా కూడా మీరు తెలుసుకొని చేయలేదైతే నా తప్పేంటంటే భగవాన్. అందుకని భక్తి చేసి భగవద్ధామం వెళ్ళాలనుకున్న ప్రతి మానవుడు కూడా వస్తూ అది ఎలా చేస్తే మనం చేసేటటువంటి పూజా సేవ భగవాన్ దగ్గరికి చేరుకుంటుంది, మనకు ఆయన యొక్క అనుగ్రహం కలిగింది అనేటటువంటి ముందు ఇది తెలుసుకొని తర్వాత భక్తిని ప్రారంభించాలి. ఇది తెలుసుకోకుండా ముందే భక్తిని చేసుకున్నాం అనుకోండి, అది సరి అయిందో కాదో మనం చేసేటటువంటి ఆ సేవ భగవాన్ దగ్గరికి వెళ్తుందో లేదో కూడా తెలియదు. అందుకని భగవాన్ చెబుతున్నారు శాస్త్ర పద్ధతులను అనుసరించు అని. దీనికి శృతి స్మృతి పురాణాది పంచరాత్రికి విరింబిన హైకాంతికి హరే భక్తి ఉత్పాత ఏవ కల్పతే. శృతి స్మృతులు అని చెప్తున్నారు. శృతి అంటే మనకి వేదాలు ఉపనిషత్తులు అని. స్మృతి అష్టాదశ పురాణాలు, వీటిని శృతి స్మృతులు అంటున్నారు. దీంట్లో మళ్ళీ నారద పాంచరాత్రికం మనం భక్తి చెయ్యాలి అంటే ఈ యొక్క వీటిని అనుసరించే చెయ్యాలి. ఈ వేదాలు ఏం చెప్తున్నాయా, శృతులు ఏం చెప్పినాయా, ఈ నారద పాంచరాత్రికం ఏం చెప్పిందా అని దీని ప్రకారంగా మనం భక్తి చేస్తేనే అది భగవానుడి దాకా వెళ్తుంది. వీటికి సంబంధం లేకుండా మనం భక్తి చేస్తే ఎంత భక్తి చేసినా, ఏం జపం చేసినా, దానం ధర్మం చేసినా కూడా అదేం చెప్తున్నాడు భగవానుడు? ఆడంబరం అని చెప్తున్నాడు. వీటితో సంబంధం లేకుండా చేస్తే మన ఇష్టం ప్రకారంగా చేసుకుంటే అది ఆడంబరం అని చెప్తున్నారు అనమాట. అందుకని సర్వజ్ఞ భగవానుడు భగవద్గీతలో అర్జునుడితో ఈ ఆడంబరం కోసం కాకుండా పైన చెప్పిన విధంగా ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా చేయాలి కదా. చేయాలంటే ఇప్పుడు దీనికి భగవానుడు మళ్ళీ సమాధానం ఇస్తున్నారు అనమాట. అర్జునుడికి చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు గారి దగ్గరికి చేతులు జోడించి వినమ్రత్వంతో వెళ్ళి అజ్ఞానం తొలగించండి అని ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఈ మన చేసేటటువంటి సేవ ఆయన దగ్గరికి చేరాలంటే ఈ వేదాలు మనకు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, ఆ నారద పాంచరాత్రం ఏంటో తెలియదు. మరి ఎలా మేము సరే పూజ చేయాలి అని అనుకుంటున్నాం, మరి ఎలా మా పూజ అంటే మీరు అందుకని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి గురువు దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. వారి దగ్గర కూడా ఎలా వెళ్ళాలని చెప్పారు? ఎలా వెళ్ళాము? మేము చాలా చదువుకున్నటువంటి వారిని, మేము చాలా మాకు అన్ని తెలుసు, భగవద్గీత సరళంగా మొత్తం కూడా పిల్లతో పాఠంగా మాకు ఇచ్చేది, అయినా కానీ ఏదో వెళ్ళాం గురుగారి దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా అన్నారు. ఎంత తెలిసినా కూడా నాకు ఏమీ తెలియదు అనుకోని గురుగారి దగ్గరికి చేతులు జోడించి వినమ్రంగా వెళ్ళాలన్నమాట. వెళ్తేనే మనకు అక్కడ మనం వినమ్రమే మనకు ఆలోచన. వినమ్రం లేకుండా గర్వంగా వెళ్ళాను అనుకోండి, అక్కడ గర్వకండనే జరిగింది కానీ మనకి జ్ఞానం రాదు. ఇలా వినమ్రంగా వెళ్ళాలి అని చెప్తున్నారు గురువు గారి దగ్గరికి. ఇప్పుడు ప్రశ్న ఉదయించవచ్చు అంటున్నారు మళ్ళీ. సరే గురువు గారి దగ్గరికి వెళ్ళమన్నారు ఆత్మసాక్షాత్కారం, ఈ శాస్త్ర జ్ఞానం తెలవాలంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు గారి దగ్గరికి వెళ్ళాలన్నారు. అసలు ఇప్పుడు ఈ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి గురువు అంటే యోగుడు. ఆయన మనకి ఎక్కడ దొరుకుతారు? ఆయన ఎలా? ఆయన తెలుసుకునేది ఎలా? ముందు ఆయన తెలుసుకోవాలి కదా అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుందని. అందుకని స్వయంగా భగవాన్ చెప్తున్నారు 6వ అధ్యాయం 42-44 శ్లోకాల్లో ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు గారి యొక్క జన్మ లక్షణము చెప్పి ఉన్నారనమాట. అంటే శాస్త్రంలో చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి గురువు గారు ఉన్నారు. ఆ లక్షణాలు మనకి 6వ అధ్యాయంలో చెప్పారు. గురువు గారి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారిని సద్గురుగా స్వీకరించాలని. దీనికి బృహదారణ్యక ఉపనిషత్తు కూడా శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్తుంది. అంటే గురువు గారు శుద్ధ బ్రాహ్మణ వంశంలో పుట్టి సమస్త వైదిక శాస్త్రాల్లో పారంగతుడై తెగిపోని గురు శిష్య పరంపరలో దీక్షితుడై భగవానుడికి శరణాగతి పొందిన వారే ఉంటారు. ఇప్పుడు అర్థమైంది మనకి. 6వ అధ్యాయంలో చెప్పింది కూడా అదే సారం. అంటే సమస్త వైదిక శాస్త్రాల జ్ఞానం మొత్తం తెలిసి ఉండి ఆయన ఒక శుద్ధ బ్రాహ్మణ వంశంలో, అంటే తల్లి తండ్రి వారి వంశం మొత్తం కూడా తెగిపోని బ్రాహ్మణులు లాగే ఉండాలి. వంశం లేదు, వర్ణ సంకరం లేకుండా అలా శ్రోత్రియ బ్రాహ్మణ కులంలో పుట్టి వైష్ణవ గురు పరంపరలు తెగిపోకుండా
మధ్యలో మిస్టేక్ ఉండకూడదు. తర్వాత శిష్యులు మనకి ఇప్పుడు వచ్చామనుకుండా తెలుగుని వైష్ణవ గురు పరంపరలో దీక్షకు నుండి భగవానుడు చరణారవిందాల పూర్తిగా శరణాగతి పొంది ఉన్నటువంటి వారే గురువు అవడానికి అవకాశం ఉంది. అటువంటి వారిని సద్గురు అంటారు. అలాంటి గురువు గారు సాక్షాత్తు భగవాన్ యొక్క ప్రతినిధి అని చెప్తున్నారు. ఇప్పుడు సద్గురు లక్షణాలు చెప్పారు, పైన శాస్త్రజ్ఞానం చెప్పారు. ఇప్పుడు ఆయన ఎవరు గురువు? ఈ లక్షణాలు ఉన్నటువంటి గురువు గారు ఎవరంటే స్వయంగా భగవాన్ యొక్క ప్రతినిధి. భగవానుడు హృదయంలో అంటే భగవాన్ గురు రూపంలో బయట ఉన్నారు మనకి, కానీ భగవానుడు మన ప్రతి వారి హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నారు. ఎవరికైతే ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడి మోక్షానికి అర్హులయ్యారు ఎవరైతే, వారికి అప్పుడు బయట నుంచి భగవానుడి గురు రూపంలో వస్తున్నారు. తర్వాత లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు కూడా లోపల నుంచి కూడా మనకి సహాయం చేస్తున్నారు అంటున్నారు. అంటే వీరిని మోక్షం ఇవ్వటం, మోక్షాలు లేనటువంటి వారి దగ్గరికి ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు. ఒక్కొక్కసారి గురువు గారే వస్తారు శిష్యుల దగ్గర, ఒక్కొక్కసారి గురువు గారిని ఎత్తుకుంటూ శిష్యులు వెళ్ళాలి. ఎక్కడ మంచి గురువు గారు దొరుకుతారు, నాకు ఎప్పుడు దొరుకుతారు, నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడ అన్వేషణ చేసి గురువు గారి దగ్గరికి వస్తారు. ఇంకా అదృష్టవంతులు, ఇందులో కొంచెం అదృష్టం, గురువు గారి దగ్గరికి మంచి సద్గురు గారి దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఒకరు. వీరికంటే అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఎవరు? గురువు గారే వస్తారు వీరి దగ్గర. అలాంటి వారి దగ్గర ఇలా భగవానుడు బయట గురువు రూపంలో, లోపల నుంచి పరమాత్మ రూపంలో కూడా సహాయం చేస్తారు. ఇందువల్ల భగవాన్ ప్రతినిధి అని చెప్పుకున్నాం. ఇలాంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి గురువు గారు అంటే అప్పుడు భగవానికి గురువు గారికి ఏమీ తేడా లేదు. కాబట్టి యస్య దేవే పరావర్తి తదా దేవే హరితా అని చెప్పి, అంటే మనం భగవాను ఏ విధంగా పూజా సేవ చేస్తున్నామో అంతకంటే ఎక్కువగానే గురువు గారిని పూజించాలి, సేవించాలి. అప్పుడే మన హృదయంలో నిజమైనటువంటి జ్ఞానం వచ్చింది. అలా గురువు గారికి భగవానుడికి తేడా చూపించామంటే అప్పుడు మన దగ్గర నిజమైనటువంటి భక్తి జ్ఞానం రాలేదు. ఇంకా దీన్ని సంపూర్ణ వైదిక శాస్త్రాలు గురువు గారికి భగవానుడు భిన్నం కాదని చెప్పినాయి. శివుడు స్వయంగా, అంటే ఇప్పుడు శివుడు శంకర భగవాన్, శివుడు కూడా ఇంకా స్వయంగా కులార్ణవ రహస్యంలో పార్వతీదేవికి ఈ విధంగా చెప్తున్నారు. నరవదృశ్యతే లోకే శ్రీ గురు పాపకర్మణ, శివవదృశ్యతే లోకే భవానీ పుణ్యకర్మణ. ఓ పార్వతి, అన్ని అర్హతలు ఉన్నటువంటి సద్గురు మన ముందు ఉంటే కూడా పాపాత్ములు ఎవరైతే పాపాత్ములై ఉన్నారో వారు ఆ సద్గురు దేవుని ఏం చూస్తారు? ఒక సాధారణ పురుషుడు అనుకుంటారు, మామూలు సాధారణ మనిషి. ఏంటి గురువులు అని చెప్తారు? వారు కూడా మనలాగే తింటున్నారు, తాగుతున్నారు, వస్త్రధారణ అన్ని మనలాగే కాదు తిరుగుతున్నారు ఉంటున్నారు కదా అని సాధారణ మనిషిలాగా చూస్తారంటూ. కానీ ఎవరైతే పుణ్యాత్ములైన వారు ఉన్నారో అదే గురుదేవుల్ని ఇతడు భగవానుడు అనే దృష్టితోటి చూస్తారు. ఇది పుణ్యాత్మకి పాపాత్మకి ఉన్నటువంటి మధ్య తేడా. దీని చైతన్య చరితామృతంలో కూడా చెప్తున్నారు, గురు కృష్ణ రూపునే శాస్త్రే ప్రమాణి. అంటే గురువు గారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క సాక్షాత్తు మనుష్య స్వరూపుడు. గురువు అంటే సాక్షాత్తు భగవాన్ యొక్క స్వరూపమే మనుష్య స్వరూపం తీసుకొని వచ్చారని శాస్త్రాల యొక్క ప్రమాణం. గురువు గారు భగవాన్ యొక్క ప్రత్యక్ష బిడ్డ. వైష్ణవులు అంటేనే భగవానుడి యొక్క బిడ్డలు. ఇక్కడ ఈ ప్రపంచంలో 4 వర్ణాలు ఇచ్చారు భగవానుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. ఈ 4 వర్ణాలు ఈ వైష్ణవులు లేదు. మరి వైష్ణవులు ఏ జాతికి చెందుతారు అని మనం ప్రశ్నిస్తున్నాను. వీరు ఒక జాతికి చెందినటువంటి వారు, ఈ 4 కంటే కూడా పైన ఉన్నటువంటి వారు వైష్ణవులు. వైష్ణవులు అనేవారిని అంటారంటే కృష్ణ భక్తి చేసేటటువంటి వారు. ఇలా నిలువు తిలకం ధరించి కంఠమాల పెట్టి ఇప్పుడు లక్షణాలు ఇలా చెప్పుకున్న సద్గురు లక్షణాలు చెప్పుకున్న అలాంటి గురువు గారి దగ్గర దీక్ష తీసుకొని వారి శరణాగతి పొంది వారి ఆజ్ఞల్ని శిరసా వహిస్తూ వారి ఆధ్వర్యంలో వారి కాళ్ళని మోస్తూ ఉన్నటువంటి వారిని వైష్ణవులు అంటాం. ఆ వైష్ణవులే
అలాంటి వైష్ణవులు భగవానుడికి బిడ్డలు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు గురువు గారు శరణాగతి పొందుంటే ఆయన ప్రత్యక్ష బిడ్డ అని చెప్తున్నారు భగవానుడికి. గురువు అనేటువంటి ఆయన భగవానుడికి ప్రత్యక్ష బిడ్డ. మరి ప్రతినిధి అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజమైన బిడ్డకి అంటే మన పిల్లలకి మన వారి తండ్రి స్వభావం తెలుసు కదా, భౌతికంగా కూడా తీసుకుంటే తండ్రి ఎలాంటి వారు, వారి ఆలోచన ఏమిటనేటటువంటిది రోజు ఉండే కుమారుడికి తెలుసు. అలాగే ఇక్కడ గురువు గారు ప్రత్యక్ష బిడ్డ కదా, అందుకని భగవానుడి యొక్క స్వభావం ఈ గురువు గారికి చెప్తున్నారు అనమాట. భగవానుడి యొక్క కోరిక మరియు ఆయన యొక్క భాష ఆయనకు తెలుసు ఆ గురువు గారికి. అటువంటి గురువు గారు రాసిన భగవద్గీత చదివితే కొంతకాలంలోనే ఆత్మశుద్ధి అయి మోక్షాన్ని పొందుతాం. ఇప్పుడు ముందు చెప్పాం కదా, అసలు ఎవరు రాసినటువంటి భగవద్గీతను చదువుకుంటే మనకి జ్ఞానము నిజమైనటువంటి భక్తి వచ్చింది అని. ఇప్పుడు దానికి అర్థం ఇది ఫస్ట్ గా ఏంటంటే ఏంటో చెప్పుకొని వెళ్తా ఉంటున్నారు అనిపించింది. కానీ ఒకసారి రెండుసార్లు మనం చెప్తుంది వింటాం, తర్వాత ఈ బుక్ తీసుకొని మనం కానీ అధ్యయనం చేస్తా ఉంటే ఆ తర్వాత ఒక్కొక్కసారి గురువుగారి ప్రవచనాలు వింటా ఉంటే అప్పుడు మనకు మెల్లిగా లోపల నుంచి ఆ పరమాత్మ సహాయం చేస్తారు, బయట నుంచి గురువు గారు, ఈ మధ్యలో ఈ బుక్ ద్వారా కూడా మనం అప్పుడు పూర్తి జ్ఞానాన్ని తెలుసుకుంటామని. ఒక్కసారి ఎంత క్లాసు అయినా ఏం చేసినా కూడా ఇది లోపల నుంచి హృదయంలోకి వెళ్ళలేదు. ఒక్కసారి మనం భగవద్గీతను ఇప్పటికి ఎవరో దాకా అవసరం లేదు, చాలా సరే చదువుకుంటున్నాం భగవద్గీతని. ఆ చదివేటప్పుడు ఏం చేస్తాం, ఈ యొక్క అక్షరాల బట్టి కళ్ళు పెరిగాయి, అది ఆ జ్ఞానం లోపలికి వెళ్ళలేదు. అంటే మన దగ్గర అంత శక్తి లేదనమాట దాన్ని తీసుకొని. మనం ఎప్పుడు అనేక జన్మల నుంచి పుణ్యం సాధించుకొని చేసుకొని వస్తే ఇప్పుడు వెంటనే దాన్ని తీసేసుకుంటాం. కానీ మన దగ్గర ఉంటే తక్కువ పుణ్యం. ఇప్పుడు ఆ తక్కువ పుణ్యంలో ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవాలంటే టైం పడుతుంది. అందుకని దీన్ని ఆ గురువు గారి దగ్గర వీళ్ళు ఉన్నంత సమయం గురువు గారి యొక్క సాంగత్యంలో గడపటం లేదు. అయితే మనం ఒక్కొక్కసారి మనం మన దగ్గరకు ఆహ్వానించుకొని మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కొంచెం గురువు గారి యొక్క మాటలు వినిపించడం, ఇలా చేస్తూ ఉండటం, ఈ యొక్క భగవద్గీతను రోజు అధ్యయనం చేస్తూ ఉంటేనే మనం దాన్ని కొంత కాలానికి అర్థం చేసుకుంటాం అనమాట. అలాగే ఈ భాషలో రాసిన సిద్ధాంతం అంతా కొనుక్కుంటాకే చెప్పినటువంటి భగవానుడు ఎలా గురువు కావాలని చెప్పారో వారి దగ్గర ఉంటే నేను అర్థమైందని. అలాగే ఈ యొక్క బ్రజభాష భాష రూపంతో భగవద్గీతను రాశారు గురువు గారు. ఈ యొక్క భాషను సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు కూడా మార్పు లేని సిద్ధాంతాన్ని అందించారు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క భగవద్గీతను చెప్పి ఈ యొక్క ఆయన ఏం చెప్పారో మనకు దాని నుంచి ఏం అర్థం చెప్పాలని అనుకుంటున్నాను, దాన్ని ఒక్క అక్షరం అటు ఇటు కూడా లేకుండా బ్రజవాసి భాషతో మనకి అందించారు ఈ భగవద్గీతని. దీన్ని కానీ మనం ప్రతిరోజు నిత్యం అధ్యయనం చేసిన దాన్ని మన జీవితంలో పాలన చేస్తే తప్పకుండా ఆ పరమాత్మ తోటి మనకి సంబంధం కలిగింది, మనం ముక్తులు మోగుతామని. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారంటే కూడా చెప్తున్నారు మీరు ఇక్కడ. ఎందుకంటే ఈ శబ్దాలన్నీ కూడా పరమాత్మ చెప్పిన శబ్దాలే కనుకని. ఎందుకు గురువు గారు ఇంత గట్టిగా చెప్తున్నారు, ఇది చదివి దీన్ని ఆచరించినట్లయితే మీరు తప్పక మోక్షానికి వెళ్తారని చెప్తున్నారు, ఏ సందేహం లేకుండా. ఎప్పుడైనా మరి ఎవరైనా మనం ప్రశ్నించవచ్చు, చాలా భగవద్గీతలు ఉన్నాయి కదండి, వాటిని చదువుకుంటే మేము మోక్షానికి వెళ్ళలేమా, ఇది మీరు రాసింది చదువుకుంటే మోక్షానికి వెళ్తామని అది కూడా అడగవచ్చు. ఎందుకు చెప్తున్నారంటే ఇది చదివితే మీరు తప్పక మోక్షానికి వెళ్తారని అంటే ఇక్కడ అన్ని కూడా ఆయన చెప్పిన శబ్దాలే చేర్చాం, వేరే శబ్దాలు దీంట్లో ఏమీ లేవు. అందుకని తప్పకుండా మోక్షాన్ని చెప్పారు. ఇది ఏం చెప్తున్నారు చివరికి, మళ్ళీ చివరి శ్వాస వరకు కూడా ఇది గురుదేవులు చెప్తున్నారు. చివరి శ్వాస వరకు శ్రీ గురు చరణాశ్రిత కృష్ణ బలరామ స్వామి. ఇప్పుడు ఆయన మహాగురువు మహామండలేశ్వరుడు జగద్గురువు అయినా కూడా మనం ఏదో కొంచెం చిన్న పదవి రాగానే విర్రబీగుతాం. లేకపోతే మన దగ్గర చాలా ఎక్కువ ధనం ఉంది, విద్య ఉంది, లేకపోతే తెలివి ఉంది, లేకపోతే అందం ఉంది, ఏదైనా సరే మన దగ్గర ఉంటుంటే చాలా ఎక్కువ మనకి అహం వచ్చింది అనమాట. కానీ ఇక్కడ వారు ఏం చేసుకుంటున్నారు, వారు ఏం రాసుకున్నారు, చివరి శ్వాస వరకు కూడా ఆ గురువు గారి యొక్క చరణాశ్రిత దాసుని కృష్ణ బలరామ
ఉండొచ్చు అని అట్లాని వారి యొక్క ముఖ్య ధ్యేయం కూడా చెప్తున్నారు. ఒక శుద్ధ భక్తుని గుర్తించి వాని యొక్క సహచర్యం పొందడానికి అతడు మిక్కిలి అదృష్టవంతుడై ఉండాలి. ఒక శుద్ధ భక్తుల్ని గుర్తించడమే చాలా కష్టం, మనకు తెలియదు. ఎందుకంటే మనం లైన్ లో లేము. మన తోటి వారిని మనం గుర్తించగలుగుతాం, మన పక్కన ఉన్నటువంటి వారిని, వాళ్ళ వ్యవహారం ఇంటి వీడు ఏం చేస్తున్నాడు అనేది. కానీ ఇంతే తెలుసుకున్న పై జ్ఞానం మనకి లేదు. అందుకని శుద్ధ భక్తుడైనటువంటి వారిని గుర్తించడం చాలా కష్టం. ఎవరు గుర్తిస్తారు? అదే అదృష్టవంతులైనటువంటి వారు మాత్రమే గుర్తిస్తారని చెప్పి అసలైన భక్తులు గుర్తించాం అనుకుందాం. ఆ తర్వాత వారితోటి జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నాను. మనకి దగ్గరగా కూడా ఉండొచ్చు, కానీ వారితోటి అంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కారణం, ఎవరైతే శుద్ధ భక్తిని అగౌరవపరిచి మరి తక్కువ స్థాయి భక్తిని గౌరవించినప్పుడు అతనికి ప్రత్యవాయ పాపం కలుగుతుందని. దగ్గరగా ఉండాలి మనకి అని చెప్పి వారి విలువ తెలియకుండా శుద్ధ భక్తుడైనటువంటి వారిని అగౌరవపరచటము, గౌరవించటానికి తగని వ్యక్తిని గౌరవించటం, అలా చేస్తే మనకి క్షమించడానికి పాపం కలుగుతుంది. ఎప్పుడైతే దానికి ఏ క్షమ లేదు, ఏ శిక్ష లేదు, ఫలానా చేస్తే ఈ యొక్క పాపం తొలగించుకోవచ్చు అనేటటువంటిది లేనటువంటి పాపం కలుగు. అందుకని ఇప్పుడు శుద్ధ భక్తుల దగ్గర మనం చాలా వినమ్రంగా భక్తితోటి వ్యవహరించాలన్నమాట. వేద శాస్త్రాలు చెప్పింది ఏమంటే ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి. దానికి గురుదేవుడు వారి యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రతి విషయం యథాతథంగా వేద సంబంధమైనదిగా అర్థమేమీ మార్పు లేకుండా అందించటమే నా ధ్యేయం అని చెప్తున్నాను. అంటే ఈ యొక్క మానవాళిని ఉద్ధరించాలి అంటే భగవానుడు ఏం చెప్పారో దాంట్లో ఏ మార్పు లేకుండా చెప్పటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక భక్తుడు మనకంటే ముందు పోతే వారి మీద ద్వేషం పడటము, ఈర్షి చెందడము, లేక అబ్బా మాకు తెలిసిన వారు ఎలాంటి వారు ఏం భక్తులు అని అనుకుని ఇలా అనుకోకూడదు అంటున్నారు. సత్ప్రవర్తన కలిగినటువంటి భక్తుడు, మంచి భక్తుడైనటువంటి వాడు పక్కా భక్తుల్ని, ఇతర భక్తులందరినీ కూడా గౌరవించాలి అని. అలా గౌరవించలేదు అయితే, భక్తి చేస్తూ తోటి భక్తుల్ని గౌరవించలేదైతే ఇతను ఏమంటున్నాడు? కలియుగ ప్రతినిధి అని. భక్తిని ఆడంబరంగా చేస్తూ కలియుగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని చెప్పి భక్తుడి వలె భారం చేసినా కూడా వారి నడవడిక ప్రకారం వారు పేరుకు మాత్రమే భక్తులు అవుతారని. దీనికి ఉదాహరణకి ఒక కథ చెప్తున్నారు స్వామీజీ. ఇద్దరు యువక సన్యాసులు కలిసి నడుస్తూ పోతున్నారనమాట. అంటే భక్తుడిని ఎలా గౌరవించకపోతే ఏంటో అనేటటువంటి దానికి ఇద్దరు యువక సన్యాసులు కలిసి నడుస్తూ పోతున్నప్పుడు కాళ్ళు విరిగిపోయిన ఒక యువక స్త్రీ దారి పక్కన చూశారు స్త్రీని. ఆమె హాస్పిటల్కి వెళ్ళటానికి సహాయం కావాల్సి ఉంది, అసలు ఎవరూ లేదు. అందుకని ఆమె ఏం చేసింది? ఇద్దరు శిష్యులు వస్తుంటే సన్యాసులు వారిని సహాయం అడిగింది. ఆమెకు సహాయం చేయడానికి ఈ సన్యాసులు ఇద్దరు వారు ముందు ఆలోచిస్తున్నారు, మనం సన్యాసులు కదా ఈ స్త్రీకి ఎట్లా సహాయం చేస్తామని చెప్పి. ఇలా వారు ఆలోచించుకొని ఒక అతను అన్నాడు, నేను సన్యాసిని, ఈ స్త్రీని ముట్టుకోలేదు, అందుకని నేను మీకు సహాయం చేయలేను అన్నాడు అనమాట. రెండవ అతను అన్నాడు, నేను ఈ బాధలో ఒక సన్యాసినైనా కూడా ఇప్పుడు సమయం ప్రకారం మనం చేయాలి, ఆమె బాధలో ఉందా స్త్రీ అని, ఈ బాధలో ఉన్న స్త్రీకి నేను సహాయం చేస్తానని అనుకొని ఆమెని తన భుజం పైన కూర్చోబెట్టుకున్నారు. కాళ్ళు నింపకి తన భుజం పైన కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు అనమాట. కానీ ఆ మొదటి సన్యాసి వారిని గురించి పెద్దగా అలజడి నింపారు. ఇక్కడ ఏమో సహాయం చెయ్యకపోగా నేను సన్యాసి అయినా తోటి మనిషి అక్కడ కాళ్ళు లేకుండా పడి ఉంటే సహాయం కావాలంటే నేను ముట్టుకోకూడదు అనుకుని వెళ్ళిపోయారు. ఈ రెండో అతను దయతోటి ఎవరు రక్షిస్తారు, మనం సన్యాసి అయినా కానీ పని ఇప్పుడు ఇక్కడ ఏంటి సహాయం చెయ్యాలని ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి ఆమెకి కావాల్సినటువంటి చర్య చేయించి తన వెళ్ళిపోయారు అనమాట. ఈ మొదటి సన్యాసం ఉన్నాడు కదా తీసుకెళ్లకుండా పోయినట్టు, ఈయనేం చెప్తున్నాడు? ప్రతి వారి దగ్గర ఈ సన్యాసి గారు పడిపోయిన సన్యాసి ఒక స్త్రీని పట్టుకున్నాడు, స్త్రీని తీసుకెళ్లాడు,
అక్కడ తీసుకెళ్ళి అది ఇది అని చెప్పి ప్రతి సమయం ఈ ఈ మాటలు చెప్తా ఉండాలన్నమాట. తర్వాత ఇలా ఇద్దరు వారి దాన్ని వెళ్ళిపోయారు. ఎక్కడైనా కూడా ఈయన మొదట ఇదే మాటలు చెప్తా ఉన్నారు. తర్వాత అనుకోకుండా ఈ ఇద్దరు కూడా మళ్ళీ ఒకసారి కలిశారు అనమాట. ఈ కలిసినప్పుడు ఈ స్త్రీని తీసుకుపోయిన ఆయనతోటి ఈ తీసుకుపోని అతను చెప్తున్నాడు, నువ్వు పడిపోయినటువంటి వాడిని, పతనమైనటువంటి వాడిని, నువ్వు స్త్రీని తీసుకెళ్ళావు, నువ్వు అలా ఇలా. అప్పుడు ఆయన అంటున్నారు, నిజంగా నీవే పతితుడు, నేను కాదు. నేను ఆ స్త్రీకి సహాయం చేసే తీసుకెళ్లి ఆమెకు కావలసినటువంటి సహాయం అందించి నా దాన్ని నేను వెళ్ళాను. కానీ నేను ఆ స్త్రీని ఎప్పుడు గుర్తు పెట్టుకోలే, నాకు అసలు ఏం సంబంధం లేదు. నువ్వు మాత్రం అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే చెప్తూ ఆ స్త్రీని మనసులో పెట్టుకున్నావు. ఇంకా కొంతకాలం అయిపోయినా కూడా నువ్వు అదే మాటలు మాట్లాడుతున్నావంటే పతితుడైనటువంటి వారెవరు నేను కాదు, నువ్వు అని చెప్పారు. అంటే మనం చాలా మంచివారు అనుకుని ఎదుటి వారిని ఎప్పుడు వారిని దూషించటంలో, వారి తప్పులు ఎదగటంలో, ఎప్పుడు వారి గురించి మాట్లాడటంలో ఉంటామన్నమాట. ఇది మన గొప్పతనం, ఇది మన గొప్పదనం కాదు. ఎప్పుడు కూడా ఇక్కడ గుణం దోషం అనేది చెప్తున్నారు. ఏమిటి గుణం? ఎదుటి వాడి తప్పులు చూడకుండా ఉండటమే గుణం. ఎప్పుడైతే ఎదుటి వాడి తప్పులు చూస్తా ఉంటామో అది దోషం. ఈ గుణ దోషం. ఎదుటి వాడి ఎప్పుడు తప్పులే చూస్తా ఉంటే అది దోషం. వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాడిలో ఉన్నటువంటి మంచిని చూడటమే మన మంచి గుణము అని. ఇలా మీరే పతితుడైనటువంటి వారని చెప్పారు. అంటే ఇలా దీని అర్థం ఏంటంటే శుద్ధ భక్తుల్ని నిందించిన వారు మరణించిన తర్వాత యమధర్మరాజు జాబితాలో ఉండి ఆయన ముందు హాజరవుతారు. సహాయం చేస్తాడని అయిపోయాడు. ఈయన చెయ్యకపోగా ప్రతి సమయం ఇలా మాట్లాడుతున్నారు. మరణించిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తారనమాట. అందుకని ఎప్పుడు కూడా ఎదుటి వారి దాంట్లో తప్పు లేకుండా మనం చేయకూడదు. వీలైనంత మట్టుకి వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో చాలా మంది తండ్రి ఎవరో తెలియని కుటుంబంలో పుట్టి గోమాంసము, మదిరాపానము మరియు అభక్ష పదార్థాలను సేవించి ఇప్పుడు మేము గురువులమని దీక్షనిస్తున్నాడు. గురువు అంటే అనన్యమైన అంటే క్షత్రియ బ్రాహ్మణ వంశంలో పుట్టాలి, అది ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి మాత్రమే గురువు అయ్యే అధికారం ఉందని వేద పురాణాలన్నీ చెప్పి రాశారు. మరి ఇప్పుడు కనీసం బ్రాహ్మణ వంశంలో కాకుండా అసలు తండ్రి ఎవరో కూడా తెలియకుండా అలా పుట్టినటువంటి వారు తర్వాత గోమాంసం, మదిరాపానం, అభక్ష పదార్థాలన్నీ సేవించి మేము గురువులు అని దీక్షలు ఇస్తున్నాం. మన యొక్క భారతదేశంలో మన హిందువులంతా కూడా పోయి ఇక్కడ హిందూ గురువు ఎవరు లేరు మన భారతదేశంలో అనుకున్నట్టు ప్రతి వారు కూడా మేము ఫలానా గురువు, మా గురువు గారు ఫలానా అని చెప్పి అందరూ వారి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. దీని పరిణామం ఏంటో వారికి తెలియదు. వారు కూడా దీక్షలు ఇస్తున్నారు. అట్టి అప్రమాణికమైన గురువుల వద్ద దీక్ష తీసుకున్న శిష్యులు ఇచ్చిన గురువులు ఇద్దరు కూడా నరకానికి వెళ్తారని చెప్తున్నారు. వీరు గురువు గారి దగ్గరికి వెళ్ళారు, మంచిగా జపం చేస్తున్నారు, ఆయన ఇచ్చారు మాలు. ఈ రోజు 16 మాలలు జపం చేస్తున్నారు, చిన్నులపై పెద్దలపై కాఫీ టీలు వదిలిపెట్టారు, తిలకం పెడుతున్నారు, తర్వాత మా ఆలయానికి వెళ్తున్నారు, డొనేషన్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ చివరికి మిగిలేదేంటి? నరకం. ఎందుకు? కారణం ఏంటి? అప్రమాణికమైనటువంటి అంటే గురువు అవ్వటానికి యోగ్యత లేనటువంటి వారిని తీసుకోవటం వల్ల. గురువు అవ్వటానికి యోగ్యత నేను భక్తి భజన చేశాను కదా అనుకోవచ్చు. దీనికి ఒక గ్లాస్ లో పాలు పెట్టాం. పాలు పెట్టి అక్కడ పెట్టి మనం అంటున్నాం. ఈ లోపల ఒక పాము వచ్చి దాంట్లో పాలు కొంచెం తాగేసి మనం చూడాలి. తర్వాత వచ్చి మనం ఆ పాలు ఏమవుతాం? మరణిస్తాం. సరే, అంటే అది విషయమైన పాలు. అలాగే ఇక్కడ కూడా అప్రమాణికమైనటువంటి గురువు దగ్గర తీసుకొని మనం చేసినటువంటి భక్తి చెల్లకపోగా నరకానికి పంపిస్తుంది అనమాట. అదే గురువు లేకుండా కనీసం రజగుణంతో, తమగుణంతో, సత్వగుణంతో గురువుని స్వీకరించింది. అప్రమాణికమైనటువంటి గురువు లేదు, ప్రామాణికమైనటువంటి గురువు లేదు. నీ అందరూ నువ్వేదో దానం చేసుకుంటున్నావు, ధర్మం చేసుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఏదైనా సరే కొంచెం ఆధ్యాత్మికంగా జీవనం గడుపుతున్నారు. అటువంటి వారైనా కనీసం స్వర్గానికి వెళ్తారు.
ఏ గుణంతో చేశారో, రజో గుణంతో చేసిన, సాత్విక గుణంతో చేసినా దాన్ని అనుభవిస్తారు. వచ్చేసి తిరిగి మళ్ళీ ఇక్కడ రజోగుణంతో చేశారు, నా పేరు కోసం చేశాను, కొన్ని దానాలు చూపించడానికి చేశాను, కొంత పూజ సేవలు యజ్ఞాలు ఇలాంటి వీటి వల్ల ఏం చేస్తున్నారు, తిరిగి మళ్ళీ ఈ మన ఏ భావంతో చేశామా, ఈ గుణంలో చేశామా అనేటటువంటి అక్కడ మనకి లెక్క విచారణ ఉంది. ఆ లెక్క ప్రకారం మళ్ళీ మనం పశు పక్షుల్లా పుట్టాలా, లేకపోతే మానవ జన్మ తీసుకోవాలా, ఇవన్నీ కూడా విచారణ చేసి పంపిస్తారన్నమాట. అది దానికంటే కూడా భయంకరమైన ఇక్కడ అప్రమాణికమైనటువంటి గురువుని తీసుకోవడం. ఇద్దరు కూడా శిష్యుడు గురువు ఇద్దరు కూడా నరకానికి వెళ్తారు. దానికి శివుడు పార్వతీ మాతతో కూడా ఇలా చెప్తున్నారు పద్మ పురాణంలో. గురు శిష్య ఉభవులోకే అపరీక్ష పరస్పరం దీక్ష గృహ ఉభౌ యాంతి పిశాచిత. గురువు శిష్యులు ఇద్దరు కూడా పరస్పరం పరీక్షించుకోకుండా ఆధ్యాత్మిక సంబంధం స్థాపిస్తే గురువు గారు అంటే దీక్ష ఇచ్చినందుకు గురువు గారు, దీక్ష తీసుకున్నందుకు శిష్యుడు గారు ఇద్దరు కూడా నరకాన్ని అనుభవించిన తర్వాత పిశాచాలుతారని. కనీసం నరకంలో నుంచి అన్నా బయటకు వస్తే బాగుంది, ఆ తర్వాత కూడా పిశాచాలుతారని. అంటే గురువుని మనం ఫస్ట్ భక్తి చేయడం ముఖ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఎంతమందికి అర్థం అవుతుందో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం భక్తి చేసే ముందు మెయిన్ సరి అయినటువంటి గురువుని తీసుకోవాలి. అప్పుడే మన యొక్క భక్తి భగవాన్ గారికి వెళ్తుంది, మనం ఆ ఫలితాన్ని తీసుకుంటాం. కానీ అలా ముందు గురువుని అన్వేషణ చేయకుండా గురువు గారిని మనకు గురువు గారు దొరికారు అనుకుంటాం, దొరికిన తర్వాత వారు సరైనటువంటి వారైనా, శాస్త్రంలో చెప్పిన లక్షణాలు వీరి దగ్గర ఉన్నాయా, వీరు ముందు మోక్షానికి అర్హులేనా, మనకు దీక్ష ఇచ్చి మనల్ని మోక్షానికి పంపించే ముందు వారు మోక్షానికి అర్హులైనటువంటి వారైనా అనేటటువంటిది మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకుండా దీక్షలు తీసుకున్నా, దీక్షలు ఇచ్చినా కూడా ఇద్దరికి కూడా అదుగతేనని. ఇప్పుడు శిష్యుడు కూడా గురువు గారిని పరీక్షించాలంటున్నారు. దీక్ష తీసుకునేటప్పుడు ఈయన శుద్ధ బ్రాహ్మణ వంశంలో జన్మించారా, తర్వాత తెగిపోయిన గురు శిష్య పరంపరలో కూడా ఉన్నారా, వేద శాస్త్ర జ్ఞానంలో పారంగతులై ఉన్నారా, ఎప్పుడైనా సరే జీవితంలో తెలిసి మాంసాహారం, మద్యపానం, ఉల్లి వెల్లుల్లి, టీ కాఫీ త్రాగారా, జనన మరణ చక్రం నుండి మనల్ని విముక్తిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తారా, అంత శక్తి దగ్గరుందా అని చెప్పి శిష్యుడు కూడా పరీక్షించుకోవాలి. గురువు పరీక్షించుకోవాలి, శిష్యుడు పరీక్షించుకోవాలి. గురువు గారు ఏం పరీక్షించాలి, ఈ శిష్యుడికి ఈ విధంగా పరీక్షించుకోవాలి. శిష్యుడు గురువు గారు శిష్యుడిని ఏ విధంగా పరీక్షించాలంటే గురువు గారు ఆజ్ఞల్ని పాటిస్తాడా, ఊహాపోహలు లేకుండా గురువు గారి కోరిక ప్రకారం నడుస్తాడా, అంటే తన సొంతంగా ఊహాపోహలు చేస్తాడా, లేక అవన్నీ చేయకుండా గురువు గారు చెప్పిన మాట మీదే నడుస్తాడా, ఇలా అంటే శిష్యుడేనా, ఇతనికి నేను దీక్ష ఇవ్వచ్చా అనేటటువంటి గురువు గారు పరీక్షించుకోవాలి. శుద్ధ బ్రాహ్మణ కులంలో ఉండి వైష్ణవ పరంపరలో ఉంటారా, లేకపోతే నన్ను మోక్షానికి పంపించే శక్తి ఉందా అని శిష్యుడు కూడా ఆలోచించుకోవాలన్నమాట. ఇలా ఆలోచించుకొని తీసుకుంటేనే అది సరైనటువంటి మార్గాన్ని అనుసరిస్తారు, లేదు అయితే అధోగతి పాలవుతారు. ఈ విధంగా ఆత్మని పరమాత్మ దగ్గరికి చేర్చడానికి సరి అయిన అర్హత కలిగిన ఆధ్యాత్మిక గురువుని ఎంచుకొని భక్తియుక్తమైన సేవ చేసి శ్రీకృష్ణ భగవాను ఆశీర్వాదం పొందటమే ఉత్తమమైనటువంటి మార్గం అని ఇది యొక్క ఉద్దేశంగా రాశారు గురువు గారు. సరే మరి ఇంకా చెప్తాను. మాతాజీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం కదా, మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ టైం కి కొంచెం దాచుకోవడం నయం. గురుగారు రాసిన దాంట్లో సముద్రం, అవును, దీంట్లో ఈ సముద్రంలో ఎంత తీసినా మీకు వస్తూనే ఉంటది అన్నమాట. మరి ఈ రోజుకి నెక్స్ట్ శనివారం అయినా సండే కలుసుకుందాము. ఈ తర్వాత ఉద్ఘాతం, ఆ తర్వాత మనం తినగా భగవద్గీత శ్లోకాల్లోకి వెళ్దాము. నేను చెప్పింది మీరందరూ సరిగా అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ గా ఇలా లైవ్ లో చెప్పటము, నేను గుడిలో అయితే భక్తులంతా ఉండలు కూర్చున్నా, లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షన్ జరుగుతున్నా కూడా వెయిట్ తీసుకుని నిలబడి చెప్పడం నాకు అలవాటు.
ఇప్పుడు ఫస్ట్ సారి టెక్నాలజీని ఉపయోగించి చదవటము నాకు కూడా మీరు అనుకున్నట్టుగా ఏమీ తెలియదు. నేను మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా నా గురుదేవులే మాట్లాడతారు. నా నుంచి ఎప్పుడో గురుగారు చెప్తా ఉంటారనమాట. నన్ను తల్లిగారు అంటారు, నువ్వు చెప్పు తల్లిగారు అని అంటే నేను చెప్పలేను గురుదేవు అంటే, నువ్వు కాదు చెప్తుంది, అక్కడ కూర్చుంటే పలికేది నేను, నీకెందుకు వచ్చేది. అలాగే నేను నా యొక్క చెప్పలేని ఏదైనా నేను తప్పుగా పలికినా మీరు దాన్ని సరిగా అర్థం చేసుకొని నేను చెప్పేది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నాదేదన్నా లోపాలు ఉంటే కూడా మళ్ళీ మీరు నాకు తెలియజెప్పవచ్చు. మాకు అసలు మీరు ఇలా చెప్పారు ఇలా అని దాన్ని కూడా సరి చేసుకుంటాను. జై శ్రీరాధే. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. మీ పాదాలకి నేను ప్రణామం చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. గురుదేవుల పాదాలకి నా అందరి నమస్కారాలు. జై గురుదేవ, జై గౌర్, హరే కృష్ణ. మాదైతే నెక్స్ట్ క్లాస్ లో మనం చాప్టర్ 1 స్టార్ట్ చేద్దాము. మీరు సాటర్డే ఆర్ సండే ఎప్పుడు వీలైతే చెప్పండి, దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ క్లాస్ కి మనము ఎంతమంది జాయిన్ అయినా కూడా మనం వాళ్ళని అలొకేట్ చేసే విధంగా మనం ఒకటి తీసుకుందాము. సో థ్యాంక్ యూ అందరికి, అందరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక్క నిమిషం మాతాజీ, మీకు టైం లేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లైవ్ కదా, ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే ఫాస్ట్ గా టైప్ చేసి అడిగండి, మేము జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మంది అడిగారు కృష్ణ బలరాం స్వామీజీ ఎవరు అని ఫస్ట్ లో చాలా మంది అడిగారు. చెప్పాను కదా, ఇప్పుడు బృందావనంలో బ్రాహ్మణ వంశంలో జన్మించి ఇక్కడ కొన్ని వైష్ణవ పరంపరలు దీక్షితులైనటువంటి వారు ఈ బృందావన వాసులు. ఆయన స్వయంగా భగవాన్ శరణాగతి అయినటువంటి భక్తులు. అలాంటి భక్తులు శరణాగతి పొందినటువంటి వారు స్వయంగా భగవాన్ బిడ్డలు అని ఒకసారి వీలుంటాయి. ఆంధ్ర వస్తారు గురుగారు, లేకపోతే బృందావనం దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటది, గురువు గారిని దర్శించుకున్నట్లు కూడా ఉంటది. అసలు గురువు గారి గురించి తెలుసుకోవాలి వినాలి అని అనుకుంటే గురుదేవులు రాసినటువంటి పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, అన్ని ఇంగ్లీష్ లో, అవి తీసుకోవచ్చు. లేదంటే బృందావనం వస్తే ఎప్పుడు చెప్తారు, నేను పబ్లిక్ మనిషి, నా ద్వారం ఎప్పుడు ఓపెన్ చేసింది, ఆల్వేస్ అంటారు. ఎప్పుడు వచ్చినా ఎవరికి అర్థం చెప్పొద్దు, ఎప్పుడు ఎవరు వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా గ్రంథాలయంలో వెళ్ళి బుక్ తీస్తే దాంట్లో ఎక్కడుందో మన ప్రశ్నకి ఎత్తుక్కోవాలి, ఏ బుక్ లో చెప్తారు. గురువు గారు చెప్తున్నారు, ఇది శిష్యులు చెప్పారు. గురువు గారి దగ్గర మంచి మంచి శిష్యులు నచ్చే గ్రంథాలయం వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది అని. అందుకని గురుగారు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే చేతులు జోడించి వారి దగ్గరికి రావాలి, అప్పుడు వారిని తప్పకుండా అర్థం తెలుసుకుంటారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. చాలా మంది నా ఫాలోవర్స్ లో శ్రీల ప్రభుపాద అంటే ఎవరో తెలుసు, ఇక చౌకాలు అడుగుతున్నారు. గీతా మకరందం ఆర్ ఇస్కాన్ ఆర్ శ్రీల ప్రభుపాద్ భగవద్గీత బుక్ ఏది ప్రిఫర్ చేయండి? 3 ప్రిఫర్ చేయకండి. నా సజెషన్ 3 ప్రిఫర్ చేయకండి. ఇది నేను చెప్పడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీకు ఒకవేళ భగవద్గీత అథెంటిక్ కావాలంటే నాకైనా డిఎం చేయండి, రేవంత్ గారికైనా డిఎం చేయండి, మేము లింక్ పంపిస్తాము. అది అథెంటిక్ భగవద్గీత మేము మీకు పంపిస్తాము లింక్, మీరు అక్కడ నుంచే కొనుక్కోండి. గీతా మకరందం కానీ మీరు చెప్పిన సోర్సెస్ నుంచి కానీ భగవద్గీత తీసుకోకండి. సో కంటిన్యూ చేస్తాను. మీకు శ్రీల ప్రభుపాద్ గారు తెలిసే ఉంటారు చాలా మంది నా ఫాలోవర్స్ లో. శ్రీల ప్రభుపాద్ గారి శిష్యులే కృష్ణ బలరాం స్వామీజీ గురువు గారు అనమాట. శ్రీల ప్రభుపాద్ గారి శిష్యులు వన్ అండ్ ఓన్లీ వ్రజవాసి డిసైపుల్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ కృష్ణ బలరాం స్వామీజీ. శ్రీల ప్రభుపాద్ ఎలా అయితే చాలా జ్ఞానంతో నిండుండేవారో, ఆయనలో ఎంత తేజస్సు ఉండేదో అదే తేజస్సు నాకు మా గురుగారిలో కనిపించింది. నిజంగా ఈ తరానికి శ్రీల ప్రభుపాద్ తర్వాత నిజమైన రీప్రజెంటేటివ్ ఆయనకి ఎవరు అని నేను అన్వేషిస్తున్న టైంలో నాకు మా గురుగారు కనిపించారు. శ్రీల ప్రభుపాద్ మీద ఉన్న అభిమానం మొత్తం నాకు మా గురుగారి మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంత జ్ఞానము, అంత శక్తి, అంత ప్యూర్ భక్తుడు మా గురుగారు. సో అది కృష్ణ బలరాం మహామండలేశ్వర్ మహంత్ శ్రీ కృష్ణ బలరాం స్వామీజీ గారి గురించి ఇంట్రొడక్షన్. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే www.krishna.org www.krsna.org ఎస్, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సమ్ బ్యాక్ గురువు గారి మిషన్ గురించి, గురువు గారు ఎవరు ఏంటి అని మొత్తం ఉంటుంది.
అక్కడ మీరు చదవచ్చు. ఆ వెబ్సైట్ లోనే గురుగారు రాసిన భగవద్గీత గాని ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. అద్భుతమైన జ్ఞానం దాగుంది ఆ పుస్తకాల్లో. అన్ని శాస్త్రాల రిఫరెన్సెస్ తోనే రాస్తారు గురుగారు. ఏది స్పెక్యులేట్ చేయరు, ఏది సొంతంగా చెప్పరు. ఏం చేసినా ఏం చెప్పినా మన వేద శాస్త్ర ప్రమాణాలతోనే చేస్తారు, చెప్తారు. అలా నా సిబ్లింగ్స్ గురించి ఎందుకండి బాబు, ఇక్కడ భగవద్గీత టాపిక్ గీతా అసలు మహాభారతం అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు భగవద్గీత తెలుసుకోండి, భక్తి మార్గంలోకి రండి. దాని తర్వాత మహాభారతం గురించి ఆలోచించండి. ఆల్రెడీ బాట్ భగవద్గీత యథాతథం, ఇట్ ఈస్ ఓకే. మీరు బడ్జెట్ ఉండి మీరు ప్రిఫర్ చేయగలిగితే మేము పంపించే భగవద్గీత, లేకపోతే చెప్పాను కదా www.krsna.org అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మాత్రమే కొనండి. నేను వేరే ఏది సజెస్ట్ చెయ్యను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ యాక్చువల్లీ క్లాస్ గూగుల్ మీట్ లో జరగాల్సింది, ఇన్స్టాగ్రామ్ అబ్రప్ట్ గా మేము షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వీక్ మేము వాట్సాప్ గ్రూప్ లో ఏదైతే మా వాట్సాప్ గ్రూప్ ఉంది భగవద్గీత క్లాస్, అక్కడే మేము లింక్ పెడతాం. నెక్స్ట్ వీక్ ఆ లింక్ ను ఫాలో అవ్వండి. ఆన్లైనే జరుగుతుంది క్లాస్. సాటర్డే కాదండి, సండేస్ జరుగుతుంది. ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే సాటర్డే కూడా తీసుకొస్తాం కదా ప్రభు. అంతే 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 మాత్రం అంతే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే. సో బేసిక్ ఏం లేదు. సో మీరు అందరూ నిజంగా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే క్లాస్ మనం అనుకున్నట్టు స్టార్టింగ్ ప్రాబ్లం అయింది. సో ఫిక్స్ చేస్తాము 1-2 days లో గూగుల్ మీట్ ప్లేస్ లో వేరే ఆప్షన్ ఫిక్స్ చేస్తాము అండ్ మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాం. అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగిళ్ళు, ప్రతి క్వశ్చన్ కి మేము ఆన్సర్ చేస్తాము. ఎందుకంటే ఇది ఫస్ట్ సెషన్, ఇంట్రొడక్షన్ సెషన్. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది, చాలా డౌట్స్ కూడా క్లారిఫై అయి ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు మానస మాతాజీకి కానీ నాకు కానీ మీరు డిఎం చేయండి. అండ్ మనం ఇంకా చాలా నేర్చుకుందాం వచ్చే క్లాసెస్ లో. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ మీరు గ్రూప్ లో కూడా ఛాన్స్ ఇస్తాం, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగడానికి, ఏదైనా ఫామ్ ఇస్తాము క్వశ్చన్స్ ఉంటే ఫిల్ చేయడానికి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకొని దాంట్లో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాము. సో అంతే. ఇంకా ఒకరు అడిగారు ఎందుకు మాతాజీ శ్రీల ప్రభుపాద్ గారు రాసిన గీత వద్దు, ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ గారు ఏం రాశారో మనకు తెలియదు. ఎందుకంటే చాలా పెద్ద హిస్టరీ ఉందండి. శ్రీల ప్రభుపాద్ గారు టైప్ చేసి రాసి ఆయన చూసిన గీత ఇప్పుడు అమ్మట్లేదు ఎక్కడ. 1972 వర్షన్ చాలా రేర్ గా దొరుకుతోంది, కానీ ఆ వర్షన్ లో కూడా ఆయన ప్రభుపాద్ టైంలోనే ఎడిటింగ్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అందుకని నేను వర్షన్ వద్దంటున్నా. ఇప్పుడు ప్రభుపాద్ వర్షన్ పేరు మీద చలామణి అవుతున్న మెజారిటీ గీతా పుస్తకాలను కొంచెం మార్చారు. అది వాళ్ళ ఇంట్రొడక్షన్ లోనే రాశారు కూడా, మేము మార్చడం జరిగింది అని చెప్పి. అందుకే నేను ప్రభుపాద్ గారి గీత నేమ్కే ప్రభుపాద్ గారి గీత, దానిలో ఏముంది, ప్రభుపాద్ గారు ఆ టైంలో ఏం రాశారో మనకి తెలియదు కాబట్టి నేను ప్రిఫర్ చేయను. భగవద్గీత యథాతథం కొన్నాను చెప్పాను కదండి. మీరు మీ దగ్గర ఏ గీత ఉన్నా కూడా నేను ప్రిఫర్ చేసేది మాతాజీ గారు చెప్తున్నది. ఆ జ్ఞానం మొత్తం www.krsna.org అనే వెబ్సైట్ లో మీకు దొరుకుతుంది. నేను బయోలో నా లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా మీకు ఆ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది. ఇక్కడ ప్రభుజీ చూపిస్తున్నారు, krishna.org, krsna.org. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో మోర్ దెన్ 1000 చేంజెస్ చేశారు. సో అందుకనే మనం ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ ఒరిజినల్ బృందావన్ శిష్యులైన స్వామీజీది బుక్ తీసుకున్నాము. ఈయన బుక్ చదివితే శ్రీల ప్రభుపాద్ బుక్ చదివినట్టే ఆథెంటిక్ గా. అందుకే స్వామీజీ గారి పుస్తకమే నేను ప్రిఫర్ చేస్తాను, నేను ప్రమోట్ కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.